సో, ఈ ట్రయాంగిల్ పొత్తు ఏదైతే ఉందో 3 పార్టీలు కలిసి 2014 సక్సెస్‌ని రిపీట్ చేయబోతున్నాయని వినిపిస్తుంది. దాని మీద మీ కామెంట్ ఏంటండి? ఇప్పుడు ఎందుకంటే 2014 పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. హ్మ్. ఎందుకంటే ఇది 2019 నుంచి మన జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. దానివల్ల బాగా జనాల్లో ఈ పథకాలు లబ్ధి పొందారు చాలామంది. ఆ విధంగా మనకు ఇప్పుడు బాగా ఉంది కాబట్టి వాళ్ళు 3 పార్టీలు కలిసినా సరే, బీజేపీ, జనసేన, టీడీపీ కలిసినా సరే హెచ్చింగ్ మనకే ఉంటుంది. ఎందుకంటే ముస్లిమ్స్ మైనారిటీ అంతా కూడా ఆటోమేటిక్గా యాంటీ అయిపోతుంది బీజేపీ కలవడం వల్ల. అంటే బీజేపీ కలవడం వల్ల వైసీపీకే ఫెచ్చింగ్ అంటారా? ఫెచ్చింగ్ అవుతుంది గ్యారెంటీ. ఇప్పుడు వైసీపీ అంటే జగన్ గారు మొన్న ఒక మాట అన్నారు. సింహం సింగిల్‌గా వస్తుంది, మిగతా వాళ్ళందరూ గుంపుగా వస్తున్నారు. నేను సింగిల్‌గా ఉన్నాను. సో, ఒక అర్జునుడిలాగా నేను పోరాడుతూ ఉన్నాను. కృష్ణుడు అవ్వాల్సింది మీరే అన్నట్టు ప్రజల్ని ఏదో అప్పీల్ చేయడం జరిగింది. సో, అలాంటివన్నీని అంటే ఆయన నిజంగా ఒక భావోద్వేగంతో అన్నారా? లేకపోతే జనాల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం కోసం అని ఉంటారంటారా? లేదు, కరెక్ట్ అండి. ఆయన చెప్పింది కరెక్ట్, అక్షరాలు కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు కౌరవులందరూ ఒక పక్క, అందరూ కలిశారు కాబట్టి కౌరవులతో పోల్చాడు. ఒక్కరే పాండవులు 5 మంది వచ్చారు కాబట్టి వీళ్ళలో అర్జునుడు మెయిన్ కాబట్టి అర్జునుడు జగన్ గారితో పోల్చుకున్నారు. మన మిగతా ఈ పార్టీ కార్యకర్తలను, అభిమానులను, లబ్ధిదారులను అందరికీ కూడా కృష్ణుడి రూపంలో వెనకల సాయం చేస్తున్నట్టు ఆ విధంగా పోల్చారు. అంత తప్ప ఇంకేమైంది. గ్యారెంటీగా సింగిల్గా వస్తుంది కాబట్టి అలా అన్నారు. ఇప్పుడు మీరు వైసీపీ ఒంటరిగా పోరాడుతూ ఉంది, టీడీపీ అనేది జనసేన అండ్ బీజేపీతో వెళ్తుంది. దీని మీద చాలాసార్లు మీరు కామెంట్ చేస్తూ ఉంటారు. అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తూ ఉంటారు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి భయం, ఒంటరిగా వెళ్తే ఓడిపోతాననే భయం. అందుకే ఆయన పొత్తులతో వెళ్తూ ఉంటారు, పొత్తుల కోసం వెళ్తూ ఉంటారు, వెంపర్లాడుతూ ఉంటారని ఇలాగంటూ ఉంటారు. అది అంటే ఒక రాజకీయపరమైన ఆరోపణగా భావించచ్చా? అందులో నిజం ఉందని భావిస్తున్నారా మీరు? నిజమండి, 100% నిజం. ఒక్కడు ఎప్పుడు లేదు. ఇంతవరకు ఆయన జరిగిన ఎలక్షన్స్లో ఏ ఎలక్షన్లో కూడా సింగిల్గా ఎప్పుడు రాలేదు. ఎప్పుడు చూసినా సరే ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకోవడము, బతిమాలు వాళ్ళని ఏదో విధంగా లొంగ తీసుకో, ఎంతో ప్యాకేజీలు ఇచ్చుకో, తన మార్గాల వాళ్ళని పొత్తు పెట్టుకొని. అంటే పొత్తు పెట్టుకోకపోవడం అంటే వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళ పార్టీల ఇష్టం కదా. ఇప్పుడు బీజేపీతో టీడీపీ, జనసేన కలిసాయి. సో, ముగ్గురు అంగీకారంతో, 3 పార్టీల అంగీకారంతో పొత్తు పెట్టుకున్నారు కదా. దాన్ని ఎందుకు మీరు ఎక్కువ హైలైట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీ పార్టీ వాళ్ళు? అది లేదండి, చంద్రబాబు నాయుడు ఆ విధంగా క్రియేట్ చేసుకుంటాడు ముందు. అవతల పార్టీ వాళ్ళను తనకు అనుకూలించేటట్టు ఆ విధంగా వాళ్ళను క్రియేట్ చేసుకొని తన దారికి తను తెచ్చుకుంటాడు. ఇప్పుడు సపోజ్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు ఇంత ముందు కూడా లాస్ట్ టైం రివర్స్ మాట్లాడాడు. కానీ ఇప్పుడేమైంది, మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళాడు. సో, ఇది చంద్రబాబు నాయుడు తాలూకా ఉండే నీతి అదే. ఏదో చెప్తారు చూసారా, చాణక్యం అది. అందువల్లే సో ఆయన చాణక్యుడని ఒప్పుకుంటున్నారా? రాజకీయ చాణక్యుడని ఒప్పుకుంటున్నారా? ఎందుకంటే మీరు ఒప్పుకోరు కదా. అదే అది ఈ అతి తెలివితేటలు ఉపయోగించడంలో చాణక్యుడు ఉంటున్నాను, అంతేగాని ఇది నిజాయితీగా కాదు, అవినీతిలో. అందువల్ల అతను కుప్పంలో కూడా ఈసారి గెలవనే పరిస్థితి ఉంది అతను. ఎందుకంటే కుప్పంలో అలాంటి పరిస్థితి ఉందని భావిస్తున్నారండి? ఉంది తప్పనిసరిగా. ఎందుకంటే ఇంతవరకు మున్సిపాలిటీ లేదు అక్కడ. అతను ఇన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత రెవెన్యూ డివిజన్ లేదు. తర్వాత ఈరోజు కృష్ణా జిల్లాలో కుప్పంకి వెళ్తున్నాయి తాగునీరు కానీ, సాగునీరు కానీ బ్రహ్మాండంగా ఈరోజు కుప్పంలో ప్రవహిస్తున్న నీరు. అది చూసైనా సరే జనాల్లో ఒక విధమైన క్రేజ్ పెరిగింది జగన్ గారు అంటే. సో, కుప్పంలో కూడా ఈసారి డౌట్ అతను గ్యారెంటీగా. కానీ దాని మీద మొన్న జగన్ గారు కుప్పం వెళ్ళి అదేదో అంటే నీటిపారుదల ఏదో సంథింగ్ ఏదో ఆయన ఓపెన్ చేయడం ఇలాంటివి జరిగిన తర్వాత టీడీపీ వాళ్ళు నెక్స్ట్ డే ఒక కామెంట్ చేశారు. జగన్ గారు వచ్చారని చెప్పి ఒక గేట్ తీసుకుని వచ్చి పెట్టారు, అదే నీళ్ళు వదిలారు. ఆ తర్వాత ఏంచి ఆ గేట్ కాస్త తీసుకుని వెళ్ళిపోయారు, మళ్ళీ మామూలుగా అయిపోయింది ఇలాగని. ఇదంతా షో ఆఫ్ చేశారు, ఒక పబ్లిసిటీ స్టంట్గానే చేశారు. కుప్పంకి ఈయన ఇవ్వడం కాదు, చంద్రబాబు గారు ఎప్పటి నుంచో ఇస్తున్నారు అన్నట్టు మాట్లాడారు. లేదండి, అదేం తప్పు. ఎందుకంటే ఎల్లో పత్రికలు సృష్టించినదంతా. ఎల్లో పత్రికలు ఎలా అంటే ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ అక్కడ చిన్న ఇంత వాటర్ ఉందంటే ఇంత ఉందనడం, లేకపోతే అంత వాటర్ ఉంటే ఇంత ఉందనడం, వాళ్ళు చెప్పే అతిగా వాళ్ళే ఈ పత్రికలు సృష్టించిందే తప్ప రియల్గా అక్కడ జరుగుతుంది. అక్కడికి వెళ్ళి మీరైనా సరే అక్కడికి వెళ్ళారనుకోండి, ప్రతి ఒక్క కార్యకర్తలు అడిగినా చెప్పేస్తారు. కుప్పంలో ఆ నీరు ఎంతవరకు వచ్చింది, ఇప్పుడు ఉపయోగపడుతుందా లేదా, వచ్చిన కృష్ణా జలాలు అడిగితే వారే చెప్తారు మీకు. సరే, పవన్ కళ్యాణ్ గారు గాజువాక నుంచి పోటీ చేస్తే బాగుంటుందని చెప్పి జనసేన నాయకులు కోరుతున్నారు. దాని మీద ఒక వైసీపీ నాయకుడిగా మీ కామెంట్ ఏంటి? కష్టమండి, చేస్తే రావచ్చు. మేము రావాలని కోరుకుంటున్నాం. వస్తే మాకు మరీ హ్యాపీ.
ఎందుకు ఎందుకంటే- పవన్ కళ్యాణ్ గారు గాజువాక వస్తే మీకు హ్యాపీ ఏంటి? ఎందుకు మేము వైసీపీకి? తప్పనిసరిగా గెలుస్తామని, ఈజీగా గెలుస్తాం మేము. ఎలాగా ఇప్పుడు ఆయన రాష్ట్ర అధ్యక్షుడు, ఒక సినిమా హీరో, ఒక మంచి ఇమేజ్ ఉన్న పర్సన్, ఆయన మీద ఎలా గెలిచేస్తారు ఈజీగా? లేదండి, ఆయనలో ఉన్న ఇది పోయింది. ఒకప్పుడు ఉండే పవన్ కళ్యాణ్ వేరు, ఇప్పుడు ఉన్న పవన్ కళ్యాణ్ వేరు. అంటే ఏంటండి, ఏం పోయిందంటారు? ఒకప్పుడు పవన్ కళ్యాణ్ వేరు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వేరే అంటారు ఒకప్పుడు కదా? అంటే ఏంటి సార్ అప్పటికి ఇప్పటికి వాళ్ళ తేడా? జన సైనికుల్లోనే అంత ఇంత గౌరవం ఉండేది అతనంటే ఒకప్పుడు. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడుతో పెట్టుకున్న తర్వాత ఉమ్, ఒకప్పుడు చంద్రబాబు నాయుడును ఒక లోకేష్ను ఇష్టం వచ్చినట్టు తిట్టి, తర్వాత అదే చంద్రబాబు నాయుడుతో అదే లోకేష్తోనే మళ్ళీ లోపాయికారిగా వెళ్ళి మళ్ళీ చేసి డైరెక్ట్గా ఇప్పుడు పొత్తు పెట్టుకొని మళ్ళీ బీజేపీకి పొత్తు కోసం పడిగాపులు కాసి అక్కడికి వెళ్ళి అమిత్ షా దగ్గర ఉమ్, పడిగాపులు కాసి పొత్తు కల్పించుకుని వచ్చారు. దానివల్ల ఉన్న పార్టీలో ఉన్న జన సైనికులే రిజైన్ చేసి మా పార్టీలో జాయిన్ అవుతున్నారు చాలామంది. ఈరోజు సపోజ్ మన గాజువాక నియోజకవర్గంలోనే 200 మంది కార్యకర్తలు మా చందు ఉమ్, వైసీపీ ఇన్ఛార్జ్ చందు గారి ఆధ్వర్యంలో జాయిన్ అయ్యారు. ఉమ్, 200 మంది కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు. సో అందువల్ల డెఫినెట్గా గాజువాక సీటు మాదే, అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చినా కూడా మీరు ఈజీగా ఈజీగా గెలిచేస్తాం మేము. అది ఓకే, సరే. పవన్ కళ్యాణ్ గారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందని ఒక పరిస్థితి, అంటే ఫస్ట్ నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు, రాజకీయాలు ఫాలో అవుతున్నారు, పార్టీలు ఏవైనా అవును. పక్కన పెట్టండి, ఫస్ట్ నుంచి చాలా కాలం నుంచి, ఒక 30-40 ఏళ్ళ నుంచి ఉన్నారు కదా. అవును. సో ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు శూన్యం. పవన్ కళ్యాణ్ గారి రాజకీయ భవిష్యత్తు? శూన్యం అండి. ఎందుకండి ఎందుకండి ఆయన ఏమీ లేదు, ఇప్పుడు- ఆయనకు ఒక రాజకీయ నాయుడుగా నిరూపించుకోలేకపోయాడు. ఉమ్, ఎందుకంటే రాజకీయ నాయకుల లక్షణాలే లేవు ఆయనలో చెప్పాలంటే. సపోజ్ ఎప్పుడైనా సరే ఓ హుందాతనంలో ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలో, సభల్లో బహిరంగ సభల్లో ఎలా మాట్లాడాలో కూడా ఆయన చేతకాలేదు ఇంతవరకు కూడా. ఎంతసేపు ఉన్నా సరే ఈ ఏదో చిన్న స్థాయి కార్యకర్త మాట్లాడినట్టు ఉమ్, మాట్లాడడం, తిట్టడం, ఇష్టం వచ్చినట్టు వనరాని మాట్లాడడం, ఒక పెద్ద లీడర్ని కూడా, ఒక ముఖ్యమంత్రి అనే స్థాయి ముఖ్యమంత్రిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఉమ్, ఆయన ఏం మాట్లాడారో మీకు తెలుసు. అలాంటి మాటలు మాట్లాడచ్చా ఉమ్, కదా? దాన్ని బట్టే జన సైనికులు కూడా చాలా చీకొడుతున్నారు. ఉమ్, ఎందుకు ఇంత మన స్థాయి, మన అధ్యక్షుడు కదా, అధ్యక్షుడు స్థాయిలో ఉన్న వ్యక్తి ఉమ్. ఆ విధంగా మాట్లాడడం తగునా అని చెప్పేసి చాలా మంది బాధపడుతున్నారు కూడా వాళ్ళ కార్యకర్తలే. సరే, ఇప్పుడు ట్రయాంగిల్ పార్టీస్ని, అంటే మూడు కూటమిగా కట్టిన ఆ కూటమిని ఎదుర్కొని మీ వైఎస్ఆర్సీపీ ఎన్ని సీట్లు సాధించవచ్చని మీరు అనుకుంటూ ఉన్నారు? 120 నుంచి 130 సీట్లు అండి గ్యారంటీగా. ఉమ్, ఈ మధ్య ఏది ఇన్ని సర్వేలు ఉన్నాయి, మామూలుగా నేను చెప్పడం అని కాదు, ఏ సర్వే ఎత్తుకున్నా రీసెంట్గా టైమ్స్ నౌ సర్వే కూడా చెప్పింది. కానీ కొన్ని సర్వేలు మరి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కూడా కలుస్తాయని చెప్పి అవి- గట్టిగా చెప్తున్నాయి కదా. అవి 1-2 సర్వేలు వాళ్ళు చెప్పించుకున్నారు అంటే తప్ప కాదు వాళ్ళు కూడా అదే అంటున్నారు, అదేం లేదు. వైసీపీ పార్టీ చెప్పించుకుంటుంది అంటున్నారు జాతీయ సర్వేల్లో. సర్వేలు నిన్న రిలే జాతీయ మీడియా కూడా మీరు చూసే ఉంటారు, ఓకే. చేశారు. ఇందులో మేము చెప్పించుకోవడానికి లేదు. ఉమ్, జాతీయ సర్వేలు కూడా ఇదే మాట చెప్తున్నాయి. అన్ని సర్వేలు కూడా ఇంతవరకు 10 సర్వేస్ చేస్తే దాదాపు 8 సర్వేలు జగన్ గారు వస్తారు, మళ్ళీ తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే వస్తుంది ఉమ్, అని గంటాపదంగా చెప్తున్నారు. ఉమ్, సో 1-2 వాళ్ళకి ఏదో చెప్పించుకున్నారు తప్ప అదేం కాదు. మెజార్టీ మాత్రం ఉమ్. సర్వేస్ మాత్రం మా వైసీపీ ప్రభుత్వం వస్తుందని చెప్తున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.